త్వరగా కానివ్వండి. అయ్యగారు 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 ఏంట్రా? అయ్యారు సమ్ కొడుకు దొరికాడు అయ్యగారు. మన అత్తయ్య ఇరుకు పట్టుకొని మన తోట బంగ్లాలో ఉంచాడు అయ్యగారు. మీరు త్వరగా రండి అయ్యగారు. ఏం నువ్వు అనేది? అవును సార్, చిన్నప్పుడు తప్పని వీరాస్వామి కొడుకుని గజపతి మనుషులు పట్టుకున్నారు. సార్ సార్ వద్దు సార్, వెళ్ళొద్దు సార్. అక్కడో నిండు ప్రాణం పోతుంది. అక్కడికి వెళ్తే మీ ప్రాణం పోతుంది సార్. నా మాట వినండి సార్. సరే, టైర్లో గాలుందా చూడు. నేను చూడను, నన్ను వదిలేసి వెళ్ళిపోతాను. నేను వస్తాను సార్. సరే, ఎక్కువ. సార్ 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 వాడేనా? అవునయ్య గారు, చిన్నప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకుని దోన్లో పారిపోయినాడు. దోను మునిగి దెబ్బ తగిలి స్పృహ తప్పిపోయాడంట. అక్కడున్న డ్రామా కంపెనీ వాళ్ళు ఆయన కాపాడి ఆసుపత్రిలో చేర్చారంట. స్పృహలోకి వచ్చి మా అయ్య ఈరాస్వామి మా అమ్మ పొన్నమని చెప్పాడంట. వీరాస్వామి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన పిల్లాడి బట్టల గుర్తులు, డ్రామా కంపెనీ వాళ్ళ హాస్పిటల్లో ఇచ్చిన గుర్తులు ఒకేలా ఉన్నాయి. ఆ తర్వాత డ్రామా కంపెనీ వాళ్ళతో కలిసి ఊరూరు తిరిగాడు. లేవరా. కొన్నాళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో తలకి దెబ్బ తగిలి టయ్యాడండి. అయ్యగారు పిచ్చోడు, పాపం అనిపిస్తోంది, వదిలేయండి అయ్యా. వదలటానికి ఇన్నాళ్ళు వీణెతికింది. గజపతి, తన పేరు కూడా చెప్పుకోలేని వీణ్ణి చంపుతావా? వీణ్ణి చంపితే నీ కొడుకులు తిరిగి వస్తారా? గజపతి! పోలీస్ ఆఫీసర్, ఇది నీకు సంబంధం లేని విషయం. అదే నేను చెప్తున్నాను. మీరు చంపాలనుకుంటున్న వీరాస్వామి కొడుక్కి వీడికి ఏ సంబంధము లేదు. అయ్యా లేదండి అయ్యా, వీడి ప్రాణం కాపాడడానికి ఆ అబద్ధం చెప్తున్నారయ్యా. వీడిని కాపాడడానికి నేను అబద్ధం చెప్తున్నానా? నిన్ను కాపాడుకోవడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావా? రేయ్, గురి తప్పిందనుకోకు, గురి పెట్టలేదు. నిజం చెప్పరా. వీడు వీరాస్వామి కొడుకు కాదని నీకెలా తెలుసు? గిరి గిరి గిరి, నేనెంత చెప్పినా వినకుండా మన పోలీస్ ఆఫీసర్ గారు గజపతి ఇంటికి వెళ్ళారు. వెళితే ఏమండి? అయ్యో, ఆయన ఎవరైనా సంగతి తెలిస్తే చంపేస్తారయ్య బాబు. ఎవరు వారు? చిన్నప్పుడే ఊరు వదిలి పారిపోయిన వీరాస్వామి కొడుకునే నేనే. సూర్య! అయ్యా నన్ను క్షమించండి అయ్యా. ఈసారి వచ్చేప్పుడు ఈరాస్వామి కొడుకుతో రాకపోతే నన్ను తమను చంపుతా అన్నారు, అందుకు ఏయ్! ఎరా, ఇకనైనా మార్రా. నన్ను చంపితే సరిపోతుందా? పిచ్చి మొహాలారా. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన కొడుకుని చంపారని మా నాన్న 10 మందిని చంపుతాడు, దానికి మీరు 10 మందిని చంపుతారు. ఇలా ఒకరినొకరు చంపుకొని నరుక్కొని ఊరిని శ్మశానం చేసి ఏ సాధిస్తారా మీరు? కాటి కాబరి పని చేస్తారా? చిన్న వయసులో ఊరు వదిలి పారిపోయిన నేను కష్టపడి పోలీస్ ఆఫీసర్ అయ్యాను. ఎన్నో ఆశలతో ఈ ఊరికొచ్చాను. అంతా పగని మరిచి కలిసి ఉంటారనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది, పగ 10 రెట్లు పెరిగిందే కానీ కొంచెం కూడా తగ్గలేదని. వీరాస్వామి కొడుగ్గా వచ్చి మిమ్మల్ని ఊరిని మార్చలేను కనుకనే పోలీస్ ఆఫీసర్గా ఈ ఊరికొచ్చాను. ఒక్క విషయం తెలుసుకోండి, జీవితం అంటే నరుకోవడం చంపుకోవడం కాదు. బతకాలి, బతికించాలి, నలుగురికి అండగా ఉండాలి, ఆదర్శం కావాలి. అంతేగాని ఇలా అరాచకాలు సృష్టించకూడదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని కాల్చి చంపడానికి నాకు ఒక క్షణం పట్టదు. నేను ఒక పోలీస్ ఆఫీసర్, లైసెన్స్ ఉంది. అందరినీ కాల్చి పారేసి కేసు ఫైల్ చేసి వెళ్ళిపోగలను, కానీ అది పద్ధతి కాదు. ఈ చంపుకోవడాలు మానుకోండి, మంచిగా ఉండండి, మానవత్వాన్ని పెంచుకోండి. మీ కారణంగా ఎన్ని జీవితాలు పాడైపోయాయో ఒక్కసారి ఆలోచించండి. 2 ఊళ్ళు ఒకటి చేసి కలిసిమెలిసి ఉండండి. చాలు, పక్కని మర్చిపోండి. నువ్వే సూర్యాని ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? ఏంట్రా, ఎందుకు చెప్పలేదురా?
రామలింగం వాళ్ళెవరు ప్రాణాలతో వెళ్ళకూడదు. నా దగ్గర ఎందుకు దాచావురా? చాలరా గిరి, ఈ నెల తర్వాత వచ్చిన నా మీద ప్రేమ అభిమానం చూపిస్తున్నారు. ఇది చాలరా నాకు. నాకేమైనా పర్వాలేదు. నీకేం కాదు. నాకు నా గురించి దిగులు లేదురా. నా కొడుకుని ఏమన్నా చేస్తారేమోనని భయంగా ఉంది. అవునా, నాకు పెళ్ళైంది. నాకు కొడుకు కూడా ఉన్నాడు. వాడి పేరేంటో తెలుసా? గిరి. ఏంటంటే వాళ్ళది? చిన్నప్పుడు నా ప్రాణం కాపాడి నిన్ను మర్చిపోకూడదని వాడికి ఆ పేరు పెట్టాను. నాకు కుటుంబం ఉందని తెలిస్తే వాళ్ళు ఎలాగైనా కనిపెట్టి చంపేస్తారా? రే, నా భార్య బిడ్డల్ని కాపాడే బాధ్యత నీదేరా. ఈ పగలు ప్రతీకారాలు నా చావుతో ఆగిపోవాలరా. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో, నీకేమి కాదు. నీకిదే పని అయిపోయింది చూసావా? నన్ను కాపాడడం, నా బిడ్డని కాపాడడం. సార్, ఏంటయ్యా, అప్పుడప్పుడు నేను వదిలి వెళ్ళేవాడిని, ఇప్పుడు శాశ్వతంగా వెళ్తున్నానన్నా? సార్, అంత మాట అనకండి సార్. అలా మాట్లాడుకురా. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా. వెంటయే బంధము, రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని మిగిలెను